కలెక్టర్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మంత్రి గారు వస్తున్నారంటే చక్కగా అంత భోజనం బాగా పెడతారు. వీటి రోజుల్లో ఆకస్మిక తనిఖీ చేస్తే కానీ నిజం తెలియదు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తనిఖీ చేస్తే దారుణమైన పరిస్థితులు బయటకు వచ్చినాయి. గుంటూరు దగ్గర నెహ్రూ నగర్లో కాలం చెల్లిన చిక్కీలు అంటే పప్పు చెక్కలు అనమాట, చాలీ చాలని కూరలు, సరైన భోజనం కూడా పెట్టడం లేదంటూ గుంటూరు నగరం కలెక్టరేట్ ఎదురుగుండా ఉంది డైరెక్ట్గా. ఇది సాంఘిక సంక్షేమ శాఖ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటే పరివర్తన భవన్ విద్యార్థులు వీరాంజనేయులకి చెప్పారు. ఇటీవల పరివర్తన భవన్లో విద్యార్థిని బ్యాగ్లో మంగళసూత్రం, ప్రెగ్నెన్సీ కిట్టు, మెట్టెలు దొరకడం, గతంలో కూడా హాస్టల్లో జరిగిన పలు ఘటనల దృష్ట్యా ఆయన మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేస్తే సుమారు గంటన్నర పైగా హాస్టల్లో నుండి విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బాలికలు తమకు సౌకర్యాలు సరిగ్గా లేవని, బాత్రూమ్ నిర్వహణ కూడా సరిగ్గా లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో బాత్రూమ్లు మరమ్మతులు చేయించాలని కలెక్టర్ తమీం అన్సారీ అని మంత్రి ఆదేశించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 1050 సంక్షేమ హాస్టల్స్ సర్వైలెన్స్ నిమిత్తం సీసీ కెమెరాల ఏర్పాటుకి టెండర్లు పిలిచామని, అట్లాగే సంక్షేమ హాస్టల్స్ మరమ్మతులకి 203 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అన్ని హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇచ్చామని, 105 కోట్లతో 29 హాస్టల్స్ భవనాల నిర్మాణానికి కేటాయింపులు జరిగాయని చెప్పుకొచ్చారు. కాలం చెల్లిన చిక్కీలు సరఫరా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులతో మంత్రి చర్చించిన అంశాల మీద మీడియా ప్రతినిధులు అడిగే ప్రయత్నం చేస్తుంటే పొరుగు సేవల సిబ్బంది మీడియాతో మాట్లాడకుండా అత్యుత్సాహం ప్రదర్శించడం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది.